అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మన నగరాలను రక్షిస్తున్న శక్తివంతమైన దేవాలయాల గురించి తెలుసుకుందాము. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది నోటిఫికేషన్ రూపంలో మీకు ముందుగానే అందడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. భారతదేశంలో ప్రతి చిన్న గ్రామంలోనూ కనీసం ఒక చిన్న దేవాలయం అయినా ఉంటుంది. ఇక భారతదేశం మొత్తం చూస్తే బోలెడు దేవాలయాలు ఉంటాయి. అయితే ప్రతి గ్రామం పట్టణంలో ఉండే దేవాలయాలలో కొన్ని దేవాలయాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అవి వాటి నిర్మాణ శైలికే కాకుండా ఆ దేవాలయాలలో ఉండే దేవతా శక్తులకు కూడా చాలా ప్రసిద్ధి చెందినవి. అయితే కొన్ని దేవాలయాలు మాత్రం ఏకంగా అవి ఉన్న ప్రసిద్ధ నగరాలకే రక్షణగా నిలుస్తున్నాయి. ఆ నగరాలు కేవలం ఆ నగరాలలో ఉన్న గుడుల వల్లనే ఇప్పటికీ సజీవంగా ఉన్నాయని చెప్పవచ్చు. అలాంటి భారతదేశంలో ప్రసిద్ధమైన 5 దేవాలయాల గురించి తెలుసుకుందాము. బూల్పూర్ ఆలయం జార్ఖండ్లో ఉంది. జార్ఖండ్ రాష్ట్రం ధన్బాద్ నగరంలో ఉన్న బూల్పూర్ ఆలయం ఈ నగరానికి రక్షణ కవచంలా నిలుస్తోందని చెబుతారు. ఈ ఆలయంలో పరమశివుడు పూజలు అందుకుంటుంటారు. భూయి అంటే భూమి, 4 అంటే చీల్చుకొని రావడం అని అర్థం అన్నమాట. ఇక్కడ దేవాలయంలో పరమేశ్వరుడు భూమి నుండి చీల్చుకొని వచ్చాడని, ఇది స్వయంభూ శివలింగం అని చెబుతారు. ఇక్కడ పరమేశ్వరుడు కేవలం ఒక దైవంగా మాత్రమే కాకుండా నగరానికి రక్షకుడిగా భావిస్తారు. కంటికి కనిపించని వివరించలేని శక్తుల నుండి ఈ ఆలయం తమ ప్రజలను కాపాడుతుందనే నమ్మకం ఇక్కడి ప్రజలలో ఉంది. ఇక రెండవ నగరం చూద్దాం. కాళీ దేవాలయం మీ అందరికీ తెలిసిందే. కలకత్తాలో కాళీ దేవాలయం చాలా పటిష్టమైన రక్షణకు చిహ్నంగా పరిగణింపబడుతుంది. ఇక్కడి కాళీమాత శక్తి చాలా దృఢంగా ఉంటుంది. ఇక్కడ అమ్మవారు అంటే చాలా భయపడతారు చాలామంది పాపాత్ములు. అలాగే ఎంతో భక్తి శ్రద్ధలతో కాళీ అమ్మవారిని పూజిస్తారు. కానీ ధర్మం న్యాయం ఉన్నప్పుడు ఈ అమ్మ చాలా ఆప్యాయంగా ఉన్నట్టు కనిపిస్తారట. తప్పులు చేసినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు, ముఖ్యంగా కోల్కతా నగరానికి రక్షణ కవచంలా ఉండి నగరాన్ని కాపాడుతూ ఉందని నమ్ముతారు. ఇక మూడవ నగరం శ్రీరంగం. శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయం ఇక్కడ నగరానికి రక్షణగా శాంతిని కాపాడుతూ ఉంటుంది. ఈ ఆలయంలో చాలా ప్రశాంతంగా ఉంటుందని అంటారు. ఈ ఆలయానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ప్రశాంతతను అనుభూతి చెందుతారు. ఇక్కడి వాతావరణం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కాలం నెమ్మదించి దానికంటూ ఒక లయ ఉన్నట్లు అనిపిస్తుంది. శ్రీరంగంలో ఆలయ ప్రాంగణంలోని శాంతి, ప్రశాంతత ఈ ప్రపంచంలో ఉండే ప్రతి కష్టాన్ని, సమస్యను దూరం చేయగలదని నమ్ముతారు. ఇక నాలుగవ నగరం సౌరాష్ట్రం. సౌరాష్ట్రలోని సోమనాథ ఆలయానికి చాలా చరిత్ర ఉంది. సోమనాథ ఆలయం ఎంతో శక్తివంతమైందో చరిత్రే చెబుతుంది. ఈ ఆలయం 1-2 సార్లు కాదు, లెక్కలేనన్ని సార్లు ధ్వంసమై పునర్నిర్మించబడింది. ప్రతిసారి మునుపటి కంటే మరింత బలంగా, దృఢంగా ఆవిర్భవించింది. సోమనాథ్ యొక్క ఈ పునరుద్ధరణ శక్తి నష్టాన్ని నివారించడం మాత్రమే కాదు, తట్టుకొని నిలబడడం, తిరిగి పుంజుకోవడం, భద్రతను ఇవ్వడం వంటి నమ్మకాలను ప్రజలలో నాటగలిగింది.
ఈ ఆలయం నగరానికి రక్షణ వలయంలా నిలుస్తుందని చెబుతారు. ఇక 5వ నగరం అమృత్సర్. అమృత్సర్ పంజాబ్లో ఉంది. పంజాబ్లోని అమృత్సర్లో ఉన్న స్వర్ణ దేవాలయం కేవలం ఒక ప్రార్థనా స్థలం మాత్రమే కాదు, యావత్ సమాజం శాంతిని సాంత్వనను పొందగల ప్రదేశం కూడా. స్వర్ణ దేవాలయంలోకి ప్రవేశించగానే అన్ని వర్గాల ప్రజలు చుట్టుముట్టినట్లుగా అనిపిస్తుంది. ఇక్కడి దర్శనం తర్వాత ఒంటరితనం అనే భావన పోతుంది. వసుదైక కుటుంబంలో ఎంతోమంది ఆప్తుల మధ్య భద్రంగా ఉన్న భావన కలుగుతుంది. విన్నారు కదా నగరాలను రక్షించే దేవాలయాల గురించి. తదుపరి మరొక మంచి ఆధ్యాత్మికమైన వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీకు ఏ విధమైనటువంటి వీడియో కావాలనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు అందడం జరుగుతుంది. తదుపరి మరొక మంచి వీడియోతో మీ అందరినీ కలుస్తాను. ధన్యవాదాలు.